మనమందరం జనరల్గా ఇంట్రడక్షన్ చేసుకున్నాం, పేర్లు ఏం చేస్తున్నాము, వర్క్లు ఇంకొచ్చేసేలాకి మనం ఎక్కడి నుంచి కాన్షియన్స్ నుంచి ఎక్కడి నుంచి వచ్చామో మైక్ పాస్ చేస్తాము, ఏమన్నా ఒపీనియన్స్ షేర్ చేసుకున్నాము. లోపు సార్ 10 minutesలో వస్తారు. ఓకేనండి. మాట్లాడాలంటే మాట్లాడండి. Hi, good morning to all. This is Sai Kodesrao from Guntur. కాలేజీ లెక్చరర్ని నేను. ఫస్ట్ నుంచి కొంచెం పొలిటికల్గా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ వేలో మన బ్రదర్ స్టార్ట్ చేసినటువంటి గుండెపిన్ అనేది కొంచెం బాగా ఇంట్రెస్ట్, అంటే ఒక పార్షియాలిటీ అనేది లేకుండా ఓపెన్గా ఏదైతే అది అవుతుంది అనేది చెప్పడం వల్ల కొంచెం నేను బాగా ఇంట్రెస్ట్ చూపించాను నేను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. నేను కేమ్ ఫ్రమ్ పల్నాడు, నర్సరావుపేట దగ్గర చిన్న పల్లెటూరు. 2020లో వచ్చాను. చిన్న జాబ్ చేస్తున్నాను ఇక్కడ ప్రజెంట్. నాకు కూడా పొలిటికల్గా బాగా ఇంట్రెస్ట్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు శివరామకృష్ణ, అది నర్సరావుపేట. సో నేను ప్రజెంట్ ఐటీలో వర్క్ చేస్తున్నాను. నేను యాక్చువల్లీ ఈ ఛానల్ 19 నుంచి ఎక్కువ పాలిటిక్స్ నుంచి ఫోకస్ ఉంది. చాలామంది యూట్యూబ్లో చూశాను, అందరూ పొలిటికల్ అనాలిసిస్లో. బట్ అందరిలో కంటే శ్రీనివాస్ గారి పొలిటికల్గా వచ్చే అంటే చెప్పే టాపిక్స్ కానీ ఏదైనా కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. అంటే గవర్నమెంట్కి ఇతనే ప్రతిపక్షం అయ్యేంత ఇదిగా చెప్తాడు. సో అప్పటి నుంచి ఈ శ్రీనివాస్ గారి ఛానల్ అంటే కొంచెం ఇంట్రెస్ట్గా తెచ్చాను. థ్యాంక్ యూ. హలో ఆల్, గుడ్ మార్నింగ్. నా పేరు చరణ్ తేజ. నేను నెల్లూరు సిటీ నుంచి వచ్చాను. ఇక్కడ హెచ్ఆర్ అండ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా పనిచేస్తాను. మన శ్రీనివాస్ గారి ఛానల్ దాదాపు ఒక 4 years నుంచి ఏపీ 175, అలాగే తెలంగాణలో కూడా ఇంతకుముందు 119 అని చెప్పి చేసేవాళ్ళు. సో ప్రతి దానికి ఒక 3 కోణాలు ఉంటాయి. జరిగింది ఒకటి ఉంటుంది, సో నిజం ఒకటి ఉంటుంది, అబద్ధం ఒకటి ఉంటుంది. ఏ ఇష్యూ అయినా కూడా శ్రీనివాస్ గారు వ్యూ పాయింట్ని నేను బాగా నమ్ముతాను. నా ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేస్తాను. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. ఇందాక ఒకసారి చెప్పినట్టు బయాస్నెస్ అసలు ఉండదు. సార్ చాలా న్యూట్రల్గా ఉంటారు. ఏ ఇష్యూ అయినా కూడా ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్తారు. సో ఎవ్రీడే సార్ అప్డేట్స్ ఫాలో అవుతాను. మీటప్ అనేసరికి లాస్ట్ టైం బెంగళూరుకి వెళ్ళలేకపోయాను. ఈసారి ఎలా అయినా రావాలి అని చెప్పి టైం చూసుకొని వేరే మీటింగ్స్ ఉన్నా క్యాన్సిల్ చేసుకొని సార్ కోసం వచ్చాను. థ్యాంక్ యూ. విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ మాది. సో నేను డేటా సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను ఫార్మా కంపెనీలో ఇక్కడ. అండ్ ఈ ఛానల్ ఏంటంటే యాక్చువల్లీ మా ఫాదర్ నాకు ఈ వీడియో షేర్ చేశారు ఎలక్షన్స్ టైం అప్పుడు. సో నాకు ఇనిషియల్లీ పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు, బట్ హిస్ ప్రజెంటేషన్ ఐ లైక్ ఇట్ అలాట్. అండ్ లైక్ అందరు చెప్పినట్టు పార్షాలిటీ లేదు. సో దట్స్ సంథింగ్ ఐ లైక్. నా పేరు భూషణ బాబు అండి. నేను శ్రీనివాస గారిది గుండుసూరి ద్వారా పరిచయం అయ్యానండి. నేను శ్రీనివాస గారు చక్కగా వివరంగా చెప్తారండి. సార్ ఉన్నదే ఉన్నట్టుగా చెప్తారండి. నేను వనస్థలిపురం నుంచి వచ్చాను సార్. థ్యాంక్ యూ సార్. హలో అండి, నా పేరు శ్రీనివాసరావు. నేను రిటైర్డ్ బీడీఎల్లో వర్క్ చేసి అసిస్టెంట్ ఇంజనీర్గా వర్క్ చేసి రిటైర్డ్ అయ్యాను సార్. శ్రీనివాస్ గారి ఛానల్ చూస్తుంటాం. ప్రతి వాళ్ళ మనసులో ఉన్నది అంటే మనకి యథార్థంగా, అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి ఫ్యాక్ట్ ఏదైతే ఉందో అది మనకి ప్రతి వాళ్ళకి నచ్చుతుంది. అంటే మనం ఎదుర్కొన్న వాళ్ళని మనకి మొహమాటంతో లేకపోతే ఇంకోటితో మనకి లోపల మనసులో ఉన్నది ఒకటి, బయట ఉన్నది ఒకటి కాకుండా యథార్థంగా యాజ్ ఇట్ ఈజ్గా ఏం జరుగుతుందో అది చెప్పింది ప్రతి వాళ్ళకి నచ్చుతుంది. సో నేను కూడా ఆయన్ని శ్రీనివాస్ గారిని నేను ఆ విషయంలో లైక్ చేస్తాను. యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్ నమస్తే, నా పేరు అభిరామూర్తి అండి. నేను ఒక స్టేట్ బ్యాంక్ రిటైల్ ఆఫీసర్ను, ఇక్కడే ప్రగతి నగర్లో ఉంటాను. సో నా సొంత వచ్చేసి కడప. నాకు గత 3-4 ఏళ్ళగా కూడా శ్రీనివాసరావు గారితో ఫోన్లో మాట్లాడుతుంటాను. శ్రీనివాస్ గారితో సారీ. సో నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, ఆయన నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను కొద్దిగా వేరే బిజినెస్ పని మీద చాలా తిరుగుతుంటాను. వైజాగ్ నుంచి చిత్తూరు వరకు కూడా నేను తిరుగుతుంటాను. నా
నేను ఎవరితో మాట్లాడినా ఆ ఫీడ్బ్యాక్ అంతా శ్రీనివాస్ గారికి పంపించాను దాన్ని. ఆయన కూడా ఎస్ సార్ యూఆర్ రైట్ అని చెప్పాను. సో నేను ఇక్కడ కొంత విషయం చెప్తాను. ఫిబ్రవరిలో నేను కడపకి వెళ్ళాను మా సొంతూరుకు. అక్కడ నాకు పోయినప్పుడు వైసీపీ వాళ్ళు కొంతమంది చెప్పారు నాతో, వైసీపీ కార్యకర్తలు, ఐ డోంట్ నో దట్ దే ఆర్ వైసీపీ క్యాడర్ అని చెప్పంటే జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఓడిపోతారని ఫిబ్రవరిలో నాకు చెప్పారు. చెప్తే నేను అప్పుడే చెప్పాను, మీరు రాసి పెట్టుకుని ఒకవేళ ఆయన మేనమామ ఓడిపోతే వచ్చేది టీడీపీ అని చెప్పాను. తర్వాత నాకు 77 నాకు కొద్దిగా పొలిటికల్ అనాలిసిస్ అలవాటు ఉంది. సో నేను ఊరి నుంచి వచ్చేప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఇక్కడ నుంచి పోయేటప్పుడు 2-3 అనుకున్నాను, అక్కడికి పోయినా నేను అనుకున్నాను 4 సీట్లు కడప నుంచి వస్తాయి అనుకున్నాను. సో దే గాట్ మోర్ దాన్ దట్. ఐ షేర్డ్ దట్ ఆల్సో విత్ మిస్టర్ శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు ఎంవి నాయుడు, నేను కార్పొరేట్ షెఫ్. హోటల్ ఇండస్ట్రీలో 35 years నుంచి చేస్తాను నేను. మాది మన్యం జిల్లా పార్వతీపురం. నేను ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. 30 సంవత్సరాల నుంచి చిన్న చిన్న రెస్టారెంట్ నుంచి 5 star లగ్జరీ హోటల్ వరకు చేస్తాను. ఇక్కడ అనమాట ఒక 2 years నుంచి రెస్టారెంట్స్ కన్సల్టింగ్ చేస్తాను నేను. సో రెస్టారెంట్ సెటప్స్, మెన్యూ డిజైన్ అండ్ రెసిపీ, కాస్టింగ్ అండ్ స్టాఫ్ ఇంటర్వ్యూస్ ఇది నా ప్రొఫైల్. నేను ఇక్కడే సెటిల్ అయ్యాను. నాకు పొలిటికల్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మన రాష్ట్రం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పటి నుంచి కూడా అయ్యో విడిపోయింది గుండెకాయలు అనేది బాధతో. బట్ చంద్రబాబు నాయుడు వచ్చారు, బాగుంటుంది అని చాలా సంతోషపడ్డాం. బట్ అదంతా నీరులో పోసిన పన్నీరు అయిపోయింది 5 సంవత్సరాలు. అది చాలలేదు ఆయనకి. కాకుండా మా ఊర్లో మన్యం జిల్లా ఎలా ఉండాలి అనేది ఎప్పుడు కూడా నాకు ఒక ఆశ, ప్రాంతీయం. ఇక్కడ సెటిల్ అయిపోయినా మా అన్నీలందరూ ఉన్నారు, నేను ఒక్కడెక్కడ ఉన్నాను. బట్ ఎక్కువగా మన రాష్ట్రం గురించి, మన అమరావతి, మన ఆంధ్ర, మన తెలుగు రాష్ట్రాలు చాలా ఇంట్రెస్ట్. ఇతను శ్రీనివాస్ చూసిన తర్వాత ఈ గుండె సూది అండ్ ఏపీ 175 చూసిన తర్వాత చాలా నిజాయితీగా, చక్కగా, చాలా సులభంగా అర్థమయ్యేటట్లు, చాలా సింపుల్గా చెప్తారు. చాలా బాగుంటుంది. బట్ నేను చాలామందికి మా ఫ్యామిలీలో సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి ఫార్వర్డ్ చేసి చాలామంది మా ఫ్యామిలీలో ఫేవరెట్స్ ఉన్నారు. ఒక 2-3 ఈ ఛానల్ నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అది తెలుసు మనకి. ఎక్కువగా శ్రీనివాస్ గారి కంటెంట్ ఏంటంటే ఎక్కువగా గవర్నమెంట్ అండ్ టీడీపీకి ఫేవరబుల్గా ఉంటుంది. నాకు కూడా ఒక 2-3 వీడియోలు, మొత్తం వీడియోలో దగ్గర 1 yearలో ఒక 2-3 వీడియోలు నాకు నచ్చలేదు. మిగతా వీడియోలన్నీ కూడా ఏంది చాలా ఇంట్రెస్ట్గా చూస్తాం. ఉదయం టైం లేకపోయినా సరే, సాయంత్రం అయినా సరే, రోజుకి ఒకసారి అయినా సరే, పడుకునే ముందు ఒకసారి ఈయన అప్డేట్స్ ఏంటనేది ఒకసారి చూస్తే మొత్తానికి మన తెలుగు రాష్ట్రాల్లో, ఇండియాలో ఏం జరుగుతుంది అనేది క్లియర్గా, కుల్పంగా తెలిసిపోతుంది. జస్ట్ హెడ్లైన్స్ అయినా సరే. సో అదే మిగతా విషయాలు ఆయన వచ్చిన తర్వాత ఆయనకి నా ఫీడ్బ్యాక్ ఇస్తాను. అదర్వైజ్ వెల్ డన్ టీమ్, థ్యాంక్ యూ, గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. గచ్చిపోతూ ఉంటాను. సో బేసిక్గా నాకు అసలు ఈ ఛానల్ ఉందని కూడా తెలియదు. తెలియదు. మనకు ఒక ఛానల్ ఉంటుంది, కుండబద్దం ఛానల్ ఉంటుంది. సో ఈ 2 ఛానల్స్ కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. సో వన్స్ ఈయన ఛానల్ చూసిన తర్వాత నాకు చాలా న్యూట్రల్ అనిపించారు. సో నేను ఫస్ట్ నుంచి టీడీపీ పార్టీ. సో మనకు తెలుసు శ్రీనివాస్ గారి ఛానల్స్ ఆల్మోస్ట్ చాలామంది టీడీపీ వాళ్ళు ఉంటారు. బట్ ఆయన కూడా ఈయన టీడీపీ తప్పు చేసి చెప్తారు. సో న్యూట్రల్గా ఉంటారు. సో దట్స్ ద రీజన్ ఐ థ్యాంక్స్ అండి. మేము ఈయనగా ఇప్పుడు ఇక్కడ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మా నియోజకవర్గం గురించి చెప్తామని. ఏం దయచేసి మీకుండే పలుకు పెడితే కొద్దిగా తీసుకెళ్ళి పై లెవెల్లో చెప్పండి అండి. మా కనిగిరికి ఏమైనా చేయండి అండి, మా రోడ్డు బాగుపరచండి, మాకు వాటర్ చేయండి. ఎవరు ఏ రాజకీయ నేత మనకు అన్నం పెట్టడండి. దయచేసి సంపద సృష్టిస్తారంటారు కానీ దాంట్లో టాలెంట్ ఉన్న వాళ్ళు ముందుకెళ్తారు. లేదా ఏదో పని చేసుకుని బతకాలిగా. ఇప్పుడు నేను 17 సంవత్సరాలు ఆర్మీలో జాబ్ చేసి వచ్చానండి. నా పెన్షన్ నాకు వచ్చి నేను బతుకుతున్నాను. చంద్రబాబు మనకి ఎందుకు పడతారు అన్నం, జగన్ ఎందుకు పడతారు మనకి అన్నం? మనం పని చేసుకోవద్దా అంటే పడుకొని ఉంటావా పార్టీ సపోర్ట్ చేసుకుంటూ? అది రాంగ్. అది కానీ ఒకటే, మేము మా నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడానికి మీ వంతు సాయం చేయండి సార్ అని చెప్పడానికి వచ్చామండి. ఇంకా మిగతా ఏం లేదు. దయచేసి ఏమైనా పొరపడి మాట్లాడి క్షమించండి సార్. థ్యాంక్ యూ సార్. మంచి ఆలోచనతో మంచిగా చెప్పారు. మా అబ్బాయిలండి పక్కన ఉండేది, అందుకని అదే అందరికీ శుభోదయం అండి. నా పేరు రామచంద్ర అండి. నేను ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిరం నుంచి వచ్చానండి. సార్ అది
ఈ 1 year నుంచి మన పులిసూరి శ్రీను గారి ఛానల్ ఫాలో అవుతుంది. ఆయన నిష్పక్షపాతంగా మాట్లాడటం మనకు బాగా నచ్చింది. మాది కృష్ణా జిల్లా తోట్లవల్లూరు అనమాట. కాకపోతే ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయిపోయాము. శ్రీనివాస్ గారిని గత 2 ఏళ్ళుగా ఫాలో అవుతున్నాం. ఆయన 2 ఛానల్స్ 175 యాజ్ వెల్ యాజ్ యూనివర్సిటీ ఛానల్. ఆయన విశ్లేషణ ఇవన్నీ చాలా బాగుంటాయి. సో ఆంధ్రప్రదేశ్లో జరిగే అరాచకాలని ఆయన చాలా చక్కగా వివరిస్తూ అందరికీ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అది నచ్చి నేను ఆయన ఫాలో. థ్యాంక్ యూ. మాది శ్రీకాకుళం పలాస మండలం. సో డిగ్రీ ఈ ఇయర్ కంప్లీట్ అయ్యింది. సో ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెప్పడానికి. ఎందుకంటే ఆయన స్ఫూర్తితోనే నేను కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంచుమించు 3 lakhsకి దగ్గరలో ఉన్నా. సో అంటే నేను పార్టీ త్రూగా రాలేదు, కేవలం అతనికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. సో దట్స్ ఇన్స్పైర్. నా పేరు శ్రావణ్ అండి. బహుశా ఇక్కడ నుంచి అందరూ ఏపీ నుంచే ఉన్నారు. నేను తెలంగాణ కరీంనగర్ అండి నాది. హీ ఈజ్ ఆల్సో తెలంగాణ. మధు. ఓకే, దాదాపు 2 years నుంచి అన్నయ్య ఛానల్ ఫాలో అవుతున్నాను. అన్నయ్య ఈ స్టేజ్ రావడానికి రీజన్ ఏంటిదంటే అందరూ న్యూస్ అనలిస్ట్, గ్రౌండ్ వర్క్ అదంటారు. బట్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి తను ఎంత నిజాయితీ పడికి ఉండే ధైర్యం కానీ తెగింపు కానీ అది చాలా ముఖ్యం. అది అన్నయ్య దగ్గర ఉంది. అట్నే ఇంకో వ్యక్తి దగ్గర కూడా ఉంది. ఈ రోజున మనం చూస్తున్నాం మన డిప్యూటీ సీఎం గారు. కానీ ఏదైనా పని చేయాలనుకుంటే అది ఎలాగైనా చేయొచ్చు. ఇది ఉంటాయి నిజాయితీ పడి ఆపడానికి ఎవరు ఉండరు. అది అన్నయ్య దగ్గర చూశాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, ఇంకా సక్సెస్ అవ్వాలని చూసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు చెప్పేది. నా పేరు అంబటి మల్లికార్జున. కాకపోతే అంబటి రాంబాబు గారికి నాకు ఏం సంబంధం లేదు, ఏమీ సంబంధం లేదు. మాది అనంతపురం జిల్లా ధర్మవరం. ఇప్పుడు అనంతపురంలో ఉంటాను. నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ని, డిస్ట్రిబ్యూటర్ని. మూడు సినిమాలు రిలీజ్ చేశాను. ఇంకో సినిమా రిలీజ్ చేసుకోలేక తనలాడుతూ ఉన్నాను. తర్వాత గిరి ఒక్క ఊరే కాకుండా మా ధర్మవరము, అనంతపురంలో కూడా ట్రాఫిక్ సమస్యలు బాగా ఉన్నాయి. అవి కూడా చెప్పాలనే నాకు కోరికతో వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఏం సంబంధం లేదని చెప్పారు సార్. అంబటి రాంబాబు గారికి వాళ్ళకి అంబటి అని ఇంటి పేరు పెట్టుకున్నారు సార్. మీరు సినిమా పేరు చెప్పలేదు, రిలీజ్ అయిన సినిమా పేరు చెప్పలేదు. ఆపరేషన్ దుర్యోధన, ఓకే, శ్రీకాంత్. అది సక్సెస్ అయింది, బాగా క్లాప్స్ పడతాయి. నెక్స్ట్ది ఆపద మొక్కుల వాడు, అది కూడా నాగబాబు హీరోగా చేశాము. ఇంకోటి శాంభవి ఐపీఎస్ అని, అది విజయశాంతిది. అవి 3 రిలీజ్ అయినాయి. నీలవేణి అని 2013లో సెన్సార్ అయింది. అది రిలీజ్ చేసుకోలేకుండా ఉన్నాం. అది పరిస్థితి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే అండి. నా పేరు నితీష్. నాది గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ. నేను సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నా పేరు కొట్టిపాటి బాలరాజు అండి. నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. అంటే నాది తెలంగాణ జిల్లా మా విలేజ్. ఇక్కడ నేను వచ్చి సెటిల్ అయిపోయిన 10 సంవత్సరాల పైన అయింది. ఇక్కడ ఉన్నాను. నాకు గుంటూరు ఛానల్ బహుశా నాకు ఒక 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా నేను చూస్తున్నాను. కానీ ఛానల్ చాలా మంచిగా అనిపించింది. దాన్ని కంటిన్యూ చేశాను. కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ ప్రతి దాంట్లోనూ ఉంటాయి విమర్శ. ఆ విమర్శలు మనం సద్వినియోగం చేస్తూ మనం చెప్పుకొని సర్దిద్దుకుంటే సరిపోతుందని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ఓకేనండి. సార్ మంచి మాట చెప్పారండి. ప్రతిదానికి విమర్శలు ఎక్కువైపోయి ఇప్పుడు ఏం జరుగుతుందంటే కొంత డివైడెడ్ అయిపోయినాయి. అంటే కొన్ని మీడియా కానీ కొన్ని న్యూస్ ఛానల్స్ కానీ ఆల్రెడీ డివైడెడ్. అంటే అర్థమైపోయింది, వీళ్ళు ఇది, వీళ్ళు ఎడమా, వీళ్ళు కూడి. అర్థమైంది కదా. గుడ్ మార్నింగ్ అండి. నేను శ్రీకాంత్ నా పేరు. నేను అడ్వకేట్ని.
బేసికల్గా నాది మెదక్ జిల్లా, పాత మెదక్ జిల్లా, కొత్త సంగారెడ్డి జిల్లా, సదాశివపేట సంగారెడ్డి నియోజకవర్గం వస్తుంది. కానీ నేను 40+ ఇయర్స్ నుంచి హైదరాబాద్లోనే సెటిల్ అయ్యి ఉన్నాను. సో ఇక్కడే ఉన్నాను కనుక హైదరాబాద్లోనే ఓటు అన్నీ ఇక్కడే చేస్తాను. నేను 1978లో ఫస్ట్ చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మాకు ₹1 ఇచ్చేసి జెండా పట్టుకుని తిరుగుమనే వాళ్ళు. అప్పటి నుంచి పాలిటిక్స్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. మాకు మాజీ స్పీకర్ రామచంద్ర రెడ్డి అని ఉండేవాడు, అతను కాన్స్టిట్యున్సీ అనమాట. సో అతని పార్టీకి వాళ్ళు పక్కన ఇంట్లో నేను ట్యూషన్కి వెళ్ళి అతను కాంగ్రెస్ సపోర్టరు. సో మాకు జెండా ఇచ్చి ₹1 ఇచ్చేవాడు, జెండా వేసుకొని తిరిగేవాళ్ళం పిల్లలని. సో అప్పటి నుంచి కొంచెం పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్. బట్ అవి పెరిగి పెద్దగా అయింది. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. బట్ పాలిటిక్స్లో న్యూట్రల్గా ఉన్నాను. నేను కాంగ్రెస్కి వేసాను, బీజేపీకి వేశాను, టీడీపీకి వేశాను ఓట్లో. ప్రతి ఎలక్షన్స్లో క్యాండిడేట్ని చూసి వేసేవాడిని. ఇప్పుడు నాది వచ్చేసేసి మల్కాజ్గిరి నియోజకవర్గం కిందకి వస్తుంది, ఎంపీ రేవంత్ రెడ్డికి వేసాను అప్పుడు. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఎమ్మెల్యేకి వచ్చేసరికి కాంగ్రెస్కి వేసాను. ఏది అండ్ ఓపెన్ చెప్తున్నాను, గద్దర్ గారు కూతురు ఉండింది. గద్దర్ తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరు అంత గొప్పగా కనబడలేదు నాకు. సో క్యాండిడేట్ని చూసి క్యాండిడేట్ నాలెడ్జ్ పట్టేసేవాడిని. అక్కడ మల్లారెడ్డి ఉండేవాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారు. మల్లారెడ్డి రేవంత్ రెడ్డిలో నాకు రేవంత్ రెడ్డి బెటర్ అనిపించింది. సో అని మల్లారెడ్డి అల్లుడు అది. ఓకే, సో దెన్ క్యాండిడేట్ని చూసేసేవాడిని. సేమ్ శ్రీనివాస్ గారు ఎలా న్యూట్రల్గా ఉన్నారో నేను కూడా క్యాండిడేట్ కాంగ్రెస్ అయ్యిందని. బట్ ఒకటి, స్టేట్లో పార్టీ కాంగ్రెస్ రావాలి, తెలుగుదేశం రావాలి, కేసీఆర్ రావాలి అని అనుకుంటే ఇక్కడ మారిపోవచ్చు మన ప్రిఫరెన్సెస్. అది కూడా చూసుకోవాలి. క్యాండిడేట్ మంచిగా ఉన్నా కానీ స్టేట్ లెవెల్లో మనకు కావాల్సిన క్యాండిడేట్ రావాలనుకుంటే ఒక్కొక్కసారి మన డెసిషన్ కూడా మార్చుకుంటాము. బట్ నేను మెయిన్ ఇంతసేపు చెప్తున్నాను, సారీ ఏమనుకోకండి. నేను నిన్న తిరుపతికి వెళ్ళేసి వచ్చాను. ఈ ఈవెంట్ కోసమే తిరుపతి నుంచి రిటర్న్ అయ్యాను ఒక రోజు ముందు. సెల్ఫ్ డ్రైవింగ్లో వెళ్ళాను. హైవే బాగుంది. హైవే నుంచి టర్న్ అవ్వగానే మొత్తం బాడీ అంతా ఎందుకు నడుపుతున్నామారా బాబు అనిపించే అంత కాళ్ళు నొప్పేస్తుంది అనమాట. క్లచ్, ఎక్సలేటర్ మార్చి 20 దాటట్లేదు చాలా ప్లేసుల్లో. రోడ్స్ నేను అనుకున్నాను, చంద్రబాబు గారు ఏమన్నారు, సంక్రాంతి వరకు అయిపోతుంది అనుకున్నారు, కానీ నాకైతే ఛాన్స్ కనబడట్లేదు. సంక్రాంతి వరకు అయ్యే అవకాశం కనబడట్లేదు. అక్కడక్కడ ప్యాచ్ వర్క్స్ ఏమన్నా అవుతున్నాయేమో. నేను విజిట్ చేసిన రూరల్ హైవేస్, టాల్ రోడ్స్కి ఏం ప్రాబ్లం లేదు. టోల్ ఇక్కడిక్కడ కట్టాము, అక్కడ క్లీన్గా ఉన్నాయి. టోల్ రోడ్స్ దాటేసి ఎప్పుడైతే టౌన్స్ నుంచి పాస్ అయ్యే రోడ్స్ ఉన్నాయో దారుణంగా ఉన్నాయి. అది ఇంప్రూవ్ అవ్వలేదు. అది ఫస్ట్ థింగ్. ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలి అంటే రోడ్స్ ఇంప్రూవ్ అవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను బిజినెస్ కన్సల్టెన్సీ కూడా చేస్తుంటాను. ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయడానికి వాటికి హెల్ప్ చేస్తుంటాను. ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయడము, తర్వాత ఫండింగ్ ఇప్పించడము, ప్రైమ్స్ రోజ్గార్ యోజన, సో ఈవెంట్లు కూడా చేశాను నేను చాలా. సో దాని బ్యాక్గ్రౌండ్లో చెప్తున్నాను, ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి, బిజినెస్ డెవలప్ కావాలి అంటే మేము రావాలి అంటే బేసికల్గా బిజినెస్ పీపుల్ అక్కడ రావాలి అంటే రోడ్స్ లేకుండా ఉంటే ఫ్లైట్ అన్ని ఊర్లో కనెక్ట్ అవ్వవు. అక్కడ నుంచి మళ్ళీ రోడ్ పైనే వెళ్ళాలి. రోడ్ పైన వెళ్ళడానికి నేను గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కుదరదు. అక్కడ అలాంటి రోడ్లలో ట్రాన్స్పోర్టేషన్కి రేట్లకు ఇవ్వాలి. ఎందుకంటే రోడ్ బాగాలేనప్పుడు మైలేజ్ తక్కువ వస్తుంది వెహికల్స్ కూడా పాడవుతాయి కనుక ఎవరైతే ట్రాన్స్పోర్టర్ తీసుకున్నారో వాళ్ళకి రోడ్ టైం ఎక్కువ అవుతుంది ఇవన్నీ. సో రోడ్లు ఇంప్రూవ్ చేస్తే 50% బిజినెస్ అవకాశం ఉంటుంది డెవలప్ అవ్వడానికి. సో హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి వెళ్ళాను. సో రోడ్లు ఇంప్రూవ్ చేయండి, ఆంధ్రప్రదేశ్ 50% డెవలప్ దాంతో అవుతుంది. ఫస్ట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయగలుగుతుంది. థ్యాంక్ యూ. ప్రజాభిమానులందరికీ శుభోదయం. నా పేరు సిఎస్ కామేశ్వరరావు. నేను స్టేట్ బ్యాంక్లో వర్క్ చేసి రిటైర్ అయ్యాను. రాజమండ్రి మాది. 4 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాను. మా తాతగారు రాజ్యసభ మెంబర్ చేశారు రాజమండ్రిలో. నాకు రాజకీయం అంటే వలమాన అభిమానం. శ్రీనివాస్ గారు ఈ మీటింగ్ వచ్చింది ఎందుకంటే శ్రీనివాస్ గారు ఈజ్ అన్ ఇండిపెండెంట్ పర్సన్. ఆయన ఎవరికి కూడా ఎఫిలియేషన్ లేకుండా తన వంతు తను అనుకున్నది నిక్కచ్చిగా చెప్పి ప్రజలను చైతన్యపరుస్తున్నారు. దానికి ఆనందపడ్డాను. అంచేత రెగ్యులర్గా నేను ఆయన ప్రోగ్రాం చూస్తాను. అంటే ఒకలా చెప్పాలంటే మార్నింగ్ లేచి కాఫీ గ్లాస్ పట్టుకుంటే శ్రీనివాస్ గారిని చూడడం మొదలెట్టాలి.
అక్కడి నుంచి పూజ గదిలోకి వెళ్ళే వరకు శ్రీనివాస్ గారే. ఆయన ఏం చెప్తున్నారు జాగ్రత్తగా విని, పూర్తిగా విని, అవగాహన చేసుకుని నాకున్న ఐడియాస్ కొన్ని కాగితం మీద రాసి ఇచ్చాను. ఇప్పుడు ఆయనకి హ్యాండ్ ఓవర్ చేశాను. థ్యాంక్ యూ మచ్. సార్ మీ దగ్గర నుంచి కూడా కాదు, అందరి దగ్గర నుంచి సజెషన్స్ ఇందాక ఏదైతే చెప్పారో కొన్ని నియోజకవర్గాల్లో మీకు ఏదైతే సజెస్ట్ ఇస్తామనుకుంటున్నారు సార్ ద్వారా అదందరూ నోట్ చేసుకోండి. మేము స్లిప్ పంపిస్తాము, నోట్ చేసి అందరికి ఇవ్వచ్చు సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సందీప్. నేను ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కింద వర్క్ చేస్తున్నాను. మాది వచ్చి ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం. నేను లాస్ట్ 1.5 ఇయర్గా శ్రీనివాస్ గారిని ఫాలో అవుతున్నాను. నేను ఫస్ట్ 6 months నేను సబ్స్క్రిప్షన్ అయితే చేయలేదు, కానీ ప్రతి వీడియోని చూసేవాడిని. ఆయన అడ్మైర్ చేయడం మొదలుపెట్టింది అసలు ఫస్ట్ రీజన్ ఏంటంటే అన్బియాస్డ్గా ఉంటారు. ఎప్పుడూ కూడా ఏ పార్టీని ఓన్ చేసుకోలేదు. ఆయనకి ఎన్నో ఆఫర్స్ ఇచ్చినా కానీ రిజెక్ట్ చేశారు, కానీ ఆయనతో ఉన్నది జెన్యున్గా చెప్తారు ఏదైనా కానీ. ఆయన ప్రాక్టికల్గానే మాట్లాడతారు, కానీ ఎప్పుడు కూడా ఏ పార్టీని ఓన్ చేసుకోలేదు. అది ఫస్ట్ పాయింట్. అయితే ఎవ్రీ మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళే ముందు ఈయన చేసిన న్యూస్ పేపర్స్ అనాలిసిస్ ఇవన్నీ చూసాక అక్కడ వీడియోస్ అవుతుంది. తర్వాత ఆఫీస్కి వెళ్ళాక మధ్యాహ్నం లంచ్ టైంలో ఒకసారి ఏ వీడియోస్ అప్లోడ్ చేశారు ఇవన్నీ చూసుకుని నైట్ ఎండ్ అయిన తర్వాత కూడా ఈవెన్ బెడ్ మీదకి వెళ్ళే ముందు కూడా నేను 10కి ఆయన వీడియోస్ ఏంటో అన్నీ చూసుకుని మా స్లీప్కి వెళ్తాను. నమస్తే అండి, నా పేరు సతీష్. నేను ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నాను. హలో, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ మనం తెలుగు వాళ్ళందరం కూడా తెలుగులో మాట్లాడదాం. తెలుగులో మనకి మహాసభ జరుగుతున్నాయి కదా, ప్రతి ఒక్కళ్ళం కూడా శుభోదయం అని మొదలెడతా కింద పెద్ద అయిన శుభోదయం అని మొదలుపెట్టారు. అలాగే మనం కూడా గుడ్ మార్నింగ్ అని కూడా అందరం తప్పులేదు. మనం అందరం కూడా ఆఫీస్కి వెళ్తున్నాము, అన్నీ మన వర్క్ చేసుకుంటాం. కానీ మన పిల్లలకి మన సంస్కృతిని ఎలా అయితే ముందుకు తీసుకెళ్ళాలని నేర్పించాలి. మనం కూడా శుభోదయం అని అందరూ సిగ్గుపడద్దు. ఎవరు కూడా శుభోదయం అందరికీ. నేను చెప్తున్నాను మీ అందరికీ శుభోదయం. సో మీరెవరు కూడా తెలుగులో మాట్లాడద్దు అంటే మెయిన్ అదండి. అండ్ సెకండ్, నేను టీడీపీ అభిమానిని. నేను ఇక్కడ టీడీపీ అభిమాని ధైర్యంగా చెప్తున్నాను. మీరు ఎవరు ధైర్యంగా చెప్పాలి కూడా. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం టీడీపీలో ఇప్పుడు ఈ న్యూట్రల్గా ఉండడం వల్ల టీడీపీలో ఏమైనా తప్పు జరుగుతుంది అనుకోండి, ఈయన అది బయటికి చెప్తారు. బయటికి చెప్పడం వల్ల సో దట్ కొంతమంది ఇప్పుడు అది డైరెక్ట్గా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తుందో, లోకేష్ గారి దగ్గరికి వెళ్తుందో, అక్కడ అది రెక్టిఫై అవుతుంది. ఆ రెక్టిఫై అవ్వడం వల్ల మన పార్టీకి బలోపేతం అవుతుంది. నేను న్యూట్రల్గా ఉండడం వల్ల అది ఒక లాభం మనకని చెప్తాను. టీడీపీకి అదొక లాభమే. చాలామంది ఏమనుకుంటారంటే ఆయన టీడీపీకి సపోర్ట్గా చెప్తున్నారు, లేకపోతే వైసీపీ రేపొద్దున టీడీపీ వాళ్ళు తప్పు చేయనివ్వండి, ఈయన ఖచ్చితంగా టీడీపీ తప్పు చేస్తుందని చెప్తారు. నేను టీడీపీ అనేది టీడీపీ పార్టీ తప్పు చేయట్లేదు. అక్కడ టీడీపీలో ఉన్న ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు. సో మనం ఎప్పుడైనా సరే ఒక పార్టీని విమర్శించేటప్పుడు ఆ పార్టీని పూర్తిగా విమర్శించవద్దు, ఆ పర్టికులర్ పర్సన్ని విమర్శించండి అని నేను చెప్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా నాకు ఈయనంటే ఎందుకు అభిమానం అంటే బాగాను, నేను మా నాన్నగారు నాకు బాగా అలవాటు చేసింది ఏంటంటే ఈటీవీ న్యూస్ అండి. ఇక్కడ ఎంతమంది ఈటీవీ న్యూస్ చూస్తారు చెప్పండి? 9 PM 80s 90s కిడ్స్ అంటారు కదా, మీ అందరం కూడా ఈటీవీ న్యూస్ చూడకుండా ఏ రోజు ఉండు. అది ఆ తర్వాత అంత న్యూట్రల్గా నాకు కొద్దిగా బాగా అనిపించింది. ఈక్వల్ టు ఈటీవీ న్యూస్ అనిపించింది గుండుసూదిగా శ్రీనివాస్ గారు చెప్పే న్యూస్ అనమాట. సో ఐ హోప్ ఈటీవీ న్యూస్ ఎంతైతే పాపులర్ అవుతుందో మన శ్రీనివాస్ గారు రేపు పొద్దున్న ఏమైనా న్యూస్ ఛానల్ పడితే అంతకన్నా పెద్దగా పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇలాంటి అవకాశం కల్పించిన అన్న శ్రీనాన్నకు చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే నేను 2021 ఆయన ఫస్ట్ ఫేస్బుక్లోనే ఎక్కువ అప్లోడ్ చేసేవారు. నేను 2021 సెప్టెంబర్ 16 నుంచి ఆయన అన్నను ఫాలో అవుతున్నాను. కాకపోతే నేను 2024లోనే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఆయన రీసెంట్ టైమ్స్లో సబ్స్క్రైబ్ చేసుకోమన్నప్పుడే చేసుకున్నాను. అప్పుడు దాకా ఇప్పుడు చేసుకోలేదు, చూసేవాడిని డైలీ. ఆ అన్న కోసం డైలీ 2.5 hours స్పెండ్ చేస్తాను. ఆయన కంటెంట్ చాలా బాగుంటుంది. నా సజెషన్ ఏంటంటే ఆ అన్నను వెస్ట్ గోదావరి మీద కూడా కొద్ది ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎక్కువ ఒంగోలు, ప్రకాశం, కనిగిరి, రాయలసీమ మీద ఎక్కువ గ్రిప్ ఉంటుంది ఆయనకి. మా పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఆచంట మీద అంత
అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది మాకు వీడియోస్లో 3 నెలలు చూసిన ఒక వీడియో వస్తుందేమో, అదైనా రామానాయుడు గారి గురించి. అది నా సజెషన్ ఏంటంటే మొత్తం ఆన్లో అన్నీ కవర్ చేయాలని నా సజెషను. ఇంకోటి ఏంటంటే రామానాయుడు గారు మా స్వగ్రామం. ఆయన నేను చిన్నప్పటి నిమ్మల రామానాయుడు గారు మా స్వగ్రామం. ఆయన ఇల్లుకి మా ఇల్లుగా 5 హౌసెస్ డిఫరెంట్. ఆయన చాలా కష్టపడి వచ్చిన వ్యక్తి. ఆయన ఏంటంటే 30 years వరకు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతూనే ఉన్నారు. ఆయన డిగ్రీ చదివినప్పుడు ఆయన ఫాదర్ ఎక్స్పర్ట్ అయ్యారు. ఆయన కష్టపడి సంపాదించుకున్నది. అలా మంచి ప్లానింగ్తో ఎదిగిన వ్యక్తి. అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటాం మేము. నాకు కూడా ఆయన చూసే, నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు 2014 ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు ఆయన వెనకాల తిరిగేవాడిని జెండా పట్టుకుని. అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. అన్న 2021 మేలో స్టార్ట్ చేసాడు. ఫస్ట్లో 2-3 months నాకు రాలేదు ఫేస్బుక్లో. September 16th నుంచి వచ్చింది అన్నది. అప్పటి నుంచి ఫాలో అయ్యాను. కాకపోతే అవన్నీ ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నా అప్పుడే చేశాను. అది చాలా ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. ఎలక్షన్ ముందు చాలా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ గ్రౌండ్ లెవెల్లో బాగా కష్టపడిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్నాను. అలాగే మా వెస్ట్ గోదావరి మీద కూడా కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అన్న. డెవలప్ ఎలాగ రామానాయుడు గారు చేసేస్తారు. నెక్స్ట్ 27లో పుష్కరాలు ఉంది, నిధులు వస్తాయి. అందులో ఎటువంటి అనుమానం లేదు. మా ఊర్లో ఇది వరకు నేను చదువుకునే టైంలో నేను చదువు కూడా ఇబ్బంది పడ్డానన్న. నా స్కూల్ వెళ్ళాలి జేసీ స్కూల్కి, కాకపోతే వ్యాన్ రాదు. ఇక్కడ లోకల్లో స్కూల్లో జాయిన్ అయిపోయాను. ఈయన వచ్చిన తర్వాత నా ఎడ్యుకేషన్ అయిపోయింది, ఓట్లు పడ్డాయి. థ్యాంక్స్ అండి. సార్ హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సయ్యద్ ముషరఫుద్దీన్. యాక్చువల్లీ నేను భట్టిప్రోలు నేటివ్ అండి. అంటే బాపట్ల జిల్లా, నియర్ బై రేపల్లి అనమాట. 13 kilometers ఉంటుంది. బట్ నా జాబ్ మాత్రం ఒంగోలు ట్రిపుల్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. సో లైక్ ఈ జస్ట్ మీటప్ కోసమే నిన్నే వచ్చానమాట హైదరాబాద్కి. అంటే సార్ విజయవాడలో వైజాగ్లో కూడా పెడతాను. మాకు విజయవాడ ఇంకా క్లోజ్ అన్నమాట. అంటే లైక్ విజయవాడలో కూడా నా రిలేటివ్స్ అంతా హైదరాబాద్లో కూడా ఉన్నారు. నా ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడే కంప్లీట్ అయింది. మాస్టర్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో నేను చేశాను. సో హైదరాబాద్ బాగా అలవాటు అనమాట. సో నిన్నే వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే మీరందరూ చాలా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అనుకుంటా సార్కి, జర్నలిస్ట్ గారికి. బట్ నేను మాత్రం రీసెంట్ అండి, 6 months అంటే ఎలక్షన్ బిఫోర్ లైక్ సబ్స్క్రైబ్ చేశాను. అంటే నాకు అంటే మీ అందరు లైక్ చేయడం వల్లే రికమెండేషన్ చూపించింది అనమాట. సో నేను కూడా ఇంకా సార్ చెప్తుంటే నాలాగా వేరే వాళ్ళకి రికమెండేషన్ చూపించాలని చెప్పి లైక్ చేస్తుంటాను. సో మీరు కూడా లైక్ చేయండి, ఎందుకంటే కంటెంట్ అంతా నచ్చే మనం అంతా ఇక్కడికి వచ్చాము. అండ్ నేను తెలియదండి మీకు 7:20 నా డే స్టార్ట్ అయ్యేదే న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోతో, అండ్ డే ఎండ్ అయ్యేది కూడా శ్రీనివాస్ గారి వీడియోతోనేనండి. సో లైక్ అంతగా ఎడిక్ట్ అయిపోయాను అనమాట అంటే కాంటెంట్కి. అండ్ ఒక చిన్న లైక్ చాలా బాగుంటుంది. అంటే మీకు అనిపించవచ్చు ఎప్పుడన్నా కొంచెం హార్ష్గా మాట్లాడినప్పుడు, అరే టీడీపీకి నెగిటివ్గా మాట్లాడతారు, లేదంటే వైసీపీకి నెగిటివ్గా మాట్లాడతారని. కానీ బట్ ఇట్స్ ఫ్యాక్ట్ అనమాట. లైక్ రేషన్ బియ్యం గురించి దాని గురించి చెప్తానే ఉన్నారు, ఎట్లా చేస్తే బెటర్ ఏంటనేది ఇన్సైట్స్ కూడా తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా బాధ చేసిన విషయం ఏంటంటే నా స్కిన్ టోన్ గురించి ట్రోల్ చేస్తూ ఉంటారు అని చెప్పారు. అది చాలా బాధ చేస్తుంది నాకు. అంటే ఇట్లా కూడా ఉంటారా జనాలు అనిపించింది. సో మనమంతా ఎడ్యుకేటెడ్ అండ్ ఐ హోప్ మనమంతా అట్లాంటిది ఏం చేయము. అండ్ నా చిన్న సజెషన్ ఏంటంటే అంటే ఇప్పుడు ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ కొన్ని ఆఫ్ బీట్ అంశాలు వేస్తుంటారు అనమాట డైలీ. లైక్ ఇప్పుడు మన మగవాళ్ళు ఉమెన్ సేఫ్టీ గురించి చేశారు, దాని వరకు సైబర్ క్రైమ్ గురించి చేశారు. అంటే ఆ న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో కాకుండా జస్ట్ ఆ ఆఫ్ బీట్ వరకు సెపరేట్ వీడియో టైం ఉంటే చేయగలిగితే కొంచెం బాగుంటుంది. అంటే లైక్ అంటే ఎస్పెషల్లీ నేను చెప్తాను నా గురించి. నేను బ్లైండ్ అనమాట, కంప్లీట్లీ బ్లైండ్. సో ఈ పేపర్ చదవచ్చు, కానీ ఏంటంటే నాకు ఇప్పుడు 9:30 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. 9:30 నుంచి 4:30 వరకు బిజీ అనమాట. సో లైక్ నాకు ఎంత ఉపయోగపడుతుందో న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో నాకు మీకు తెలియదండి నిజంగా. సో చాలా చాలా థ్యాంక్స్. అంటే అట్లా చేసినందుకు ఎవ్వరూ చేయండి చేశారు. సో ఆ ఆఫ్ బీట్ కూడా. అండ్ అట్లాగే నేను న్యూస్ పేపర్ నాది ఏంటంటే ఫస్ట్ న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో చూస్తాను, దాని తర్వాత ఈటీవీ న్యూస్ చూస్తాను.
తర్వాత బీబీసీ హెడ్లైన్స్ అండ్ రాయిటర్స్. సో ఇవి చూస్తాను అనమాట. సో అట్లా కాకుండా ఇంటర్నేషనల్ కూడా మీరు కొంచెం సెపరేట్ వీడియోలో ఏమన్నా కవర్ చేయగలిగితే, జస్ట్ ఇప్పుడు రీసెంట్గా సౌత్ కొరియాలో ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయింది, అండ్ అది వరకు ఇజ్రాయెల్ వాళ్ళు యమన్ ఎయిర్పోర్ట్ని అటాక్ చేశారు, అండ్ దానికంటే ముందు మన రష్యాలో కూడా ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయింది. సో ఇట్లాంటి ఇంపార్టెంట్ కూడా చేయగలిగితే బాగుంటుందని, అంటే మీకు టైం ఉంటేనే. థ్యాంక్స్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ గారికి అండ్ స్పాన్సర్స్ అందరికీ, అండ్ పర్టికులర్లీ మీ అందరికీ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మనం ఇట్లాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ చూస్తూ లైక్ చేస్తూ మళ్ళీ ఖచ్చితంగా మనం 1 million మీటప్ కూడా పెట్టాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయవాడలో మీటప్ పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా కలవాలన్నదే నా ఆశ. థ్యాంక్స్ అండి. హలో, థ్యాంక్ యూ సార్. హలో ఫ్రెండ్స్. సార్ ఒక నిమిషం సార్, ఒక నిమిషం. హలో ఫ్రెండ్స్, అందరికీ ఉదయం. ఈరోజు ఇక్కడికి ఇటువంటి ఇష్టంతోనే వచ్చారు కానీ కష్టంతో ఎవరు రాదు. అయితే వాళ్ళ అభిప్రాయాల్లో కొన్ని భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉండొచ్చు. శ్రీనివాస గారి ఛానల్ని నేను మొదట 1000 సబ్స్క్రైబర్స్లో నేను ఉన్నాను. మొదటగా నా పేరు అజయ్ కుమార్, ఏపీ సెక్రటరియట్లో స్టాటిస్టికల్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. మా నాన్న కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాడు. ఆయన భావజాలంతోనే నేను విద్యార్థి దేశంతో కూడా పీడిఎస్లో పనిచేశాను. ఆ స్ఫూర్తితోనే నేను ఉద్యోగంలో చేరిన తర్వాత ఏపీ ఎన్జిఓ అసోసియేషన్లో అశోక్ బాబు గారు ఉన్నప్పుడు రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీ అండ్ ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేశాను. తర్వాత ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సర్వీస్ అసోసియేషన్లో రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉన్నాను. 2021లో రిటైర్డ్ అయ్యాను. నా సొంత కాన్స్టిట్యున్సీ నెల్లూరు జిల్లా కావలి. నేను పుట్టింది ఉదయగిరి నియోజకవర్గంలో. కాబట్టి 2 నియోజకవర్గాల్లో నాకు సంబంధాలు ఉన్నాయి. 2000లో నేను అప్పటి కావలి ఎమ్మెల్యే వేణుగోపాల్ రెడ్డి దగ్గర అఫీషియల్గా పర్సనల్ అసిస్టెంట్ కూడా ఉన్నాను. అందువల్ల రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది, ఉత్సాహం ఉంది. శ్రీనివాస్ గారి ఛానల్ని నేను చాలా అభిమానిస్తాను. కొన్ని ఇష్యూస్లో కొంత నాకు అభిప్రాయాలు వేరు ఉన్నాయి. అవి ఖచ్చితంగా కూడా చెప్పుకోవాలా. ఎందుకంటే ఇక్కడ మనం వారి అభివృద్ధి కోసం వచ్చున్నాం. ప్రధానంగా 100 పువ్వులు వికసించాలి, 1000 ఆలోచనలు ఉద్భవించాలన్నారు. మనం 10 మంది కలిసి ఒక ఆలోచన చేసుకోవాలా. ఇంత బాగా చేసినటువంటి శ్రీనివాస్ గారికి మనమంతా ఏమి ఇవ్వగలమని ఆలోచిస్తే 3 లక్షలు ఉన్నటువంటి సబ్స్క్రైబర్ని మనం 10 లక్షలు చేయగలగాల. ఒక్కొక్క వ్యక్తి ఒక 3-4 చేసినా కూడా 10 లక్షలు అవుతుంది. శ్రీనివాస గారు ప్రధానంగా మీరు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విశ్లేషణ చేస్తున్నారు. ప్రధానంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల మీద మీరు దృష్టి పెట్టలేకున్నారు. అంటే కొన్ని సమస్యలు చెప్పొచ్చు కానీ దాదాపు 10 లక్షల మంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఉద్యోగుల సమస్యలపని మీరు చర్చించాలా. నేను ఆల్రెడీ రిటైర్ అయిన తర్వాత అజయ్ కాలం అని చెప్పి ఒక ఛానల్ క్రియేట్ చేశాను. ఇప్పుడు దాదాపు ఒక 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అవి ఏంటంటే ఒక ఇన్ఫర్మేటివ్ ఛానల్. పెన్షనర్లు ఏం చేయాలా, జీవన ప్రమాణాలు అప్లై చేసుకోవాలా, లేదా పే స్లిప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలా, మనకి ఏం రావాలని చెప్పగలుగుతున్నాను కానీ విమర్శనాత్మకంగా చేయలేకపోతున్నాను. దానికి నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఒక ఆర్గనైజేషన్లో ఉండటం, దాని తర్వాత కొంత టైం పడుతుంది. కాబట్టి మీకు ఎంతోమంది ఉద్యోగస్తులు తెలుసు, నాలాంటి వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తాము. ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ దృష్టిలో మీరు పెట్టండి, వాటి సమస్యలను పెట్టండి. ఆ ఛానల్ కూడా మీకు ఇంప్రూవ్ చేసుకునేది అనుకుంటుంది. రెండోది, మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ నెల్లూరు జిల్లా నెల్లూరు, ఒంగోలు, తిరుపతిని గురించి ఎమ్మెల్సీ చెప్పినప్పుడు ఖచ్చితంగా టీడీపీ రాదు అని చెప్పి మీరు అన్నారు. అది 100% నేను కూడా నమ్మా. అది ఖచ్చితమైన అనాలిసిస్ అది. కానీ చాలామంది ఏమన్నారంటే గెలిచిన తర్వాత శ్రీనివాస్ గారు చెప్పింది తప్పయింది అన్నారు. యాక్చువల్గా నేను అనుకుంది కూడా మీరు 100% కరెక్ట్ చెప్పారు. కానీ స్థానిక పరిస్థితులు బట్టి అక్కడ ఉన్న దాన్ని బట్టి అంచనా తప్పొచ్చేమో కానీ మీ ఎన్ని ఉన్నాయి. కాకపోతే చాలామంది టైం ఉంది కాబట్టి నేను చిన్నగా చెప్తాను. మీకోసం నేను ప్రత్యేకంగా మాట్లాడాలని చాలాసార్లు ట్రై చేశాను. తర్వాత మీరు ఈ మధ్య
గ్రౌండ్ రిపోర్టు ప్రకారము కాన్స్టిట్యున్సీలో ఇన్ఫర్మేషన్ కోసం ఒక టీం చేయాలన్నారు. ఇప్పుడు ఆ టీం అనేది ఆ కాన్స్టిట్యున్సీలో ఉండాలా అనేటువంటిది ఒకటి పెట్టారు. ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు నేను దాదాపు 2 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నా. అక్కడ లేకపోయినా కూడా కావలి, ఉదయగిరి, నెల్లూరు జిల్లాల మీద నాలాంటి వాళ్ళకి చాలా అవగాహన ఉంది. అయితే మనం ఏదో అమౌంట్ కోసం కాకుండా ఒక ఎఫ్ఐఆర్, ఒక ఇన్ఫర్మేషన్ లాగా మీకు సలహాలు ఇచ్చినప్పుడు అవి తీసుకునే దానికి కూడా ప్రయత్నం చేయండి. అవి కరెక్టా లేదని మీ టీంతో అనాలిసిస్ చేసుకోండి. మీరు కొన్ని సాహసోద్యమైనటువంటి వీడియోలు చేశారు. వాటిలో ప్రధానంగా 175 మందిలో ఒక 10 మంది ప్రజల ప్లేస్లో ఉన్నారు, ఫస్ట్ 10 అన్నారు. అది ఎందుకో నాకు నచ్చల. 175 మందిలో మీరు 10 మందిని ఎంపిక చేయటం, ఆ 10 మందికి కూడా ఏం క్రైటీరియా, కొల పద్ధతి ఏంది అనేది లేకుండా మీరు చేయటం నాకు నచ్చల. కరెక్ట్ అయి ఉండొచ్చు, నా అభిప్రాయం మీకు చెప్తున్నా. అందులో మీరు ఇచ్చిన 10 మందిలో నెల్లూరు జిల్లా నియోజకవర్గం అది కరెక్ట్ కాదు. ఇండివిజువల్గా నేను పర్సనల్గా మిమ్మల్ని కలిసినప్పుడు నేను చెప్తాను. అటువంటి మంది దొంగలు తప్పించుకోవచ్చేమో కానీ పరుడు శిక్షించబడకూడదు అనేది మంది. అటువంటిప్పుడు మీరు చెప్పిన 10లో నిజం వాళ్ళు మనం మెన్షన్ చేయలేనప్పుడు వాడు బాధపడతాడు. అందువల్ల ఏంటంటే మనం అలా చేసేటప్పుడు ఈ 10 వాళ్ళు ఇది వీళ్ళు ఉండడానికి బాగుంటుంది అనేది ఒకటి. రెండోది, ఈ గ్రౌండ్ రిపోర్ట్ అంటే మీరు చాలా సమస్యల గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రధానంగా ఈ రాష్ట్రంలో మనం ఈ ఛానల్ని కేవలం పరంగా కాకుండా ఈ ఛానల్ ఈ సామాజిక స్పృహ కోసం, సామాజిక రుగ్మతను తొలగించే దానికోసం కూడా కృషి చేయాలి. అంటే ఈరోజు కల్తీ లేనటువంటి, కాలుష్యం లేనటువంటి వ్యవస్థను గురించి కూడా మనం చెప్పాలి. ఈరోజు మంచినీళ్ళు, తాగే మంచినీళ్ళు కానించి మనం వాడే టూత్పేస్ట్ కానించి, మందులు కానించి ప్రతి కల్తీ ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు వాటర్ ఉందండి, పర్మిషన్ లేకుండా విచ్చలవిడిగా ఎవరెవరంటే ఒక ఇది పెట్టేసి వాటర్ క్యాన్ పంపించేస్తూ ఉన్నారు. అది మనం తెలియజేసిన దానివల్ల వాళ్ళకి ఆ ఇండస్ట్రీ పాలసీ ప్రకారం వాళ్ళు కానీ తీసుకుంటే గవర్నమెంట్ ఫీజు కట్టాల్సి వస్తుంది, కొంత అమౌంట్ కూడా వస్తుంది, కొంత ఇదిగా ఉంటుంది. 2, ఇప్పుడు కొన్ని నుండి గ్రౌండ్ రిపోర్ట్ రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. కానీ వాస్తవంగా రెవెన్యూ సదస్సులు ఏ విధంగా జరుగుతున్నాయి? ఎందుకంటే నేను దాదాపు 25-30 ఏళ్ళ రెవెన్యూలో కూడా నాకు పోస్ట్ ఉంది కాబట్టి నేను కొన్ని ఊళ్ళలో అప్లికేషన్స్ కూడా తీసుకోవటం లే, కొన్ని ఊళ్ళలో అప్లికేషన్ తీసుకొని రసీదులు ఇవ్వటం లే, తూతూ మంత్రంగా. ఇక రాష్ట్ర ప్రభుత్వం మాత్రము చాలా బాధ్యతాయుతంగా సమస్యలు పరిష్కరించమంటే అది పరిష్కరించలేకుండా ఉన్నారు. కానీ ప్రాక్టికల్గా వచ్చేస్తే మటుకు అవి అక్కడ జరగడం లే. కాబట్టి మనకి టీం ఉంది కాబట్టి గ్రౌండ్ రిపోర్ట్లో అటువంటి విషయాలను కూడా మీరు తీసుకురావాలని, ఖచ్చితంగా మీ ఛానల్ అభివృద్ధి కోసం అందరికీ కూడా మనమంతా కూడా కృషి చేయాలి. ఏదైనా కానీ మా అభిప్రాయాలు తేడా ఉన్నప్పుడు మీతో పంచుకునేదానికి మీరు మాకు అవకాశం. ఈరోజు వచ్చినంత వరకు అందరికి కూడా చాలామంది అందరికి కూడా ధన్యవాదాలు చేస్తూ, ముఖ్యంగా శ్రీనివాస్ గారికి, అశోక్ గారికి, వాళ్ళ టీం అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ అభిప్రాయాలు, సజెషన్స్ అన్నీ తీసుకుంటాను సార్. మీ ఎవరి దగ్గర అయితే మైకుందో అక్కడే పెట్టే. పేరు అంకం చౌదరి, మాది గుంటూరు జిల్లా కారంతిపాడు. నేను 45 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. ప్రస్తుతం ప్రగతి నగర్లో ఉంటున్నాను. శ్రీనివాస్ గారు మొదట ప్రగతి నగరే సెలెక్ట్ చేస్తున్నారు, కానీ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పెట్టారు ప్రోగ్రాము. సరే, శ్రీనివాస్ గారి వీడియో నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. నా చిన్న సజెషన్ ఏంటంటే, ఒక్క 2 నిమిషాలైనా ఆయన లెఫ్ట్ పార్టీస్ కన్నా ఆంధ్ర ప్రజాశక్తి కానీ, విశాలాంధ్ర పేపర్లో ఏదో కంటెంట్ 2 నిమిషాలు ఖచ్చితంగా, దాంట్లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటా ఉంటుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఎన్నో చేస్తూ ఉంటారు. 2 నిమిషాలు దాటి కూడా కేటాయిస్తే బాగుంటుందని నా చిన్న విజ్ఞప్తి అండి, సూచన. చూడండి, మంచి సజెషన్. నేను కూడా ప్రజాశక్తి విశాలాంధ్ర చదువుతాను. ఎందుకంటే ఆ 2 ఈ పేపర్ ఒక్కసారి ఓపెన్ అవ్వదు, టెక్నికల్ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. విశాలాంధ్ర అయితే చాలా కష్టం ఓపెన్ అవ్వడం, ప్రజాశక్తి ఓపెన్ అవుతుంది కానీ ప్రజెంటేషన్ బాగోదు. అందుకని ఆ 2 అవాయిడ్ చేయడానికి లేదు. కానీ మీరు అన్నట్టు అందులో న్యూస్ వాల్యూస్ ఉంటాయి, చాలా మంచి వార్తలు ఉంటాయి. సరే సార్, సరే సార్. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. యంగ్ జనరేషన్ కింద మేము కోరుకునేది అమరావతి, పోలవరం అవి ఎప్పుడు పూర్తవుతాయి అని చాలా
ఆతృతగా ఎదురు చూస్తున్నామండి. చంద్రబాబు గారు వచ్చి 2027 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పారు. సో నాకు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే పోలవరం అమరావతి అప్డేట్స్, వీక్లీ అప్డేట్స్ కింద మాకు ఒక వీడియో ప్రతి వీక్ ఎండ్ అయ్యేటప్పుడు ఒక వీడియో దాని స్టేటస్ ఏంటో మాకు తెలుస్తూ. అర్థమైంది, మీ డౌట్ అర్థమైంది. ప్రతి వారం అవసరం లేదండి, నెలకు ఒకసారి అప్డేట్ ఇద్దాం. మనం అనుకున్నట్టు మనందరికీ మన రాష్ట్రానికి కావాల్సిన ఈ రెండే, అమరావతి, పోలవరం. సో నా పర్సనల్ ఒపీనియన్, అమరావతి అయితే ఒక 60-70% కంప్లీట్ అవుద్ది బై జూన్ 2027 అనుకుంటున్నాను. అంటే గవర్నమెంట్ చెప్పిన లెక్కల ప్రకారం. పోలవరం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ నేను మీరు అన్నట్టు అప్డేట్స్ ప్రతి నెల కూడా ఇద్దాం. హలో, శ్రీనివాస్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు. 2 lakhs సబ్స్క్రైబర్ మీరు బెంగళూరులో మీటింగ్ పెట్టినప్పుడు నేను అటెండ్ అయ్యాను సార్. యాక్సన్లో ఫస్ట్ ఆఫ్ కంగ్రాట్స్ సార్. సార్, నేను ఐటీ ఎంప్లాయీ, బెంగళూరు సార్. నాది బెంగళూరులో వర్క్ చేస్తాను. మార్తల్ అనే ఏరియాలో మన తెలుగు వాళ్ళు కూడా కొట్టారు సార్, కన్నడ వాళ్ళు. మేము చూస్తూ ఉండిపోయాము. ఎందుకు మన ఆత్మబలం చంపుకొని మనం వేరే స్టేట్లో బతకాలి సార్? ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి, మీ ఫస్ట్ మీటప్ బెంగళూరులో పెట్టాడు, సెకండ్ మీటప్ తెలంగాణలో పెట్టాడు, కానీ మన ఆంధ్రప్రదేశ్లో పెట్టలేదు. ఎందుకు సార్? ఎందుకంటే మనం అంతా బయటే అంటే జాబ్ పరంగానో బిజినెస్లో బయటే ఉన్నాం. వీళ్ళందరూ కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ వస్తే మనది ఇంకా ఫుల్ డెవలప్ అవుతుంది. వాళ్ళని మార్చండి సార్. మీరందరూ కూడా ఎవడైనా కానీ అమరావతి మీద నెగిటివ్ వీడియోలు చేసినా కూడా మీరు ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి. సిగ్గు లేదా మీకు? మీరు ఇంకా ఎన్ని రోజులు బతకాలనుకుంటున్నారా బయట స్టేట్లో? ఇప్పుడు మనం సిగ్గు లేకుండా బతుకుతున్నాం. ఇంకా కూడా బతకాలా? మన పిల్లలు కూడా బతకాలా? వీటి మీద కొంచెం ఎడ్యుకేట్ చేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. యాక్చువల్లీ ఆయన చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. మన ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారుగా 10 లక్షల మంది బయట రాష్ట్రాల్లో ఉన్నారు. 10 లక్షల మంది. ఆ 10 లక్షల మందిలో అట్లీస్ట్ ఒక 50%, సగం మంది వెనక్కి వచ్చినా సరే, అవును, అందులో యూత్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మినిమం మంత్లీ ఒక 1 lakh డ్రా చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది. సో వాళ్ళందరూ మళ్ళీ మన రాష్ట్రానికి వచ్చేస్తే టర్నోవర్ పెరుగుద్ది, ఉత్పత్తి పెరుగుద్ది, ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రం బాగుంటుంది. ఈ ఆలోచన చేయాల్సింది మన రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు చేస్తే రేపొద్దున అధికారం మారినా వాళ్ళు కూడా కొనసాగిస్తారు. కాకపోతే అది చేయట్లేదే దురదృష్టం. సరే, నెక్స్ట్ ఎవరు? నమస్తే అన్న. నమస్తే. నా పేరు రవి వాసన్ శెట్టి. నేను పిఠాపురం నుంచి వచ్చాను. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి తాలూక. అయితే నేను ఇక్కడ అన్ఎంప్లాయిడ్, సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుంటున్నా. మీ వీడియో డైలీ న్యూస్ అనాలిసిస్తోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అలా ఎందుకు జరుగుతుంది అనేది మనకు అనవసరం. అట్లీస్ట్ మన స్టేట్లో ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. మీ వీడియో అనాలిసిస్ అయితే అదే న్యూస్ అనాలిసిస్, అది చాలా బాగుంటుంది. అది కంటిన్యూ చేయండి. అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ గెటింగ్ 3 lakh సబ్స్క్రైబర్స్. అండ్